హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము ఆలు బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను మీడియం సైజు 2 ఆలుగడ్డలను తీసుకున్నానండి. ఇగోండి చూయించిన విధంగా వీటిని చెక్కు తీసుకొని సాల్ట్ వాటర్‌లో ఏసుకున్నాము. వేసుకున్న తర్వాత వీటిని చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇవి కూడా అదే వాటర్‌లో మనం పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనము బజ్జీలు ఏసుకోవడానికి కొంచెం లేట్ అయినా సరే ముక్కనేది ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి మనము సాల్ట్ వాటర్‌లో ఏసుకుంటామండి దీన్ని. దీనికోసమైతే ముందుగా మనము శనగపిండి, కొంచెము దానికి బియ్యం పిండి యాడ్ చేశానండి. శనగపిండికి అచ్చం శనగపిండి అయితే గనక కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలాంటివి వస్తాయని చెప్పి కొంచెము వరిపిండి అనేది యాడ్ చేశాను. దీనికి కొంచెం వాము, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇగోండి మనము చూయించిన విధంగా బ్యాటర్ అనేది మనం తయారు చేసుకుంటాము. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇగోండి. ఇగోండి కొంచెం లేట్ అయినా సరే ఈ ముక్కలు అనేవి మనకి పాడవకుండా ఉండడం కోసమని మనము ఉప్పు వాటర్‌లో వేసుకున్నాం కదండీ! ఇగో చూడండి. ఒక్కొక్కటి మనం డిప్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాము. పక్కన పెంకు పెట్టుకొని మనము ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాము. ఇగోండి. హీట్ అయిన తర్వాత ఇలా 1 బై 1 ఏసుకుంటా ఉంటామండి. ఇగోండి ఇలా 1 బై 1 వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఎందుకంటే ఇది ఆలుగడ్డ కదండీ! కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి, ఫ్రై అవ్వడానికి. ఇదిగోండి ఇలా చూసిన విధంగా రెండో వైపు కూడా తిప్పుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా 1 బై 1 మళ్ళీ వేసుకుందాము. ఇదిగో చూసారు కదండి, 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. మనకి సోడా ఉప్పు అనేది ఆప్షనల్ అండి. ఎవరిష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేశాను. 2 సెకండ్లకే మొత్తం మాడిపోయి. ఇదిగోండి సర్వ్ చేయడానికైతే రెడీ అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, సర్వ్ చేయడానికైతే రెడీ ఉంది. ఇదిగోండి దీనికోసం అని చెప్పి మనము బయట దొరుకుతాయి కదండి మనకి, అలా ఆనియన్స్, లెమను, కొంచెము మనకి గరం మసాలా దాని మీద వేసుకొని తింటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇదిగోండి లెమన్ కూడా పిండుకుందాం దానికి. అదో ఇలా చేసుకుంటే కనుక గార్నిష్ అనేది ఇలా చేసుకుంటే కనుక మనకి బయట దొరికే విధంగా ఉంటాయండి. ఇదిగోండి చూసారు కదా, అది మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అనేది.